నమస్తే. వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖుల భేటీ విషయమై మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, సినీ ప్రముఖుల భేటీ సీఎం గారితో అనేది ఇప్పుడు ప్రెజెంట్ హాట్ టాపిక్‌గా నడుస్తుంది. అసలు ఆ భేటీ దేని గురించి అయ్యింది? దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? చూడమ్మా, పుష్ప 2 రిలీజ్ అప్పుడు జరిగిన సంఘర్షణ వల్ల ఇది ఒక 20 రోజుల నుంచి నడుస్తూ ఉందన్నమాట. రోజు ఈ బన్నీ అల్లు అర్జున్ యొక్క వ్యవహారం, అతన్ని అరెస్ట్ చేయడం, అదేవిధంగా అతని పాత్ర ఇదన్నీ నడుస్తూ ఉంది. అక్కడ హాస్పిటల్లో కుర్రోడు ఉన్నాడు, ఒక లేడీ చనిపోయింది. దానిపైన చట్టపైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఇంకా రేట్లు ఇచ్చేది లేదు, వీళ్ళకి ఎక్స్ట్రా రేట్లు కానీ ఇతరత్ర ఏమీ ఇవ్వడు అని ఇచ్చేది లేదు, వీళ్ళ సినిమా వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా రేట్లు ఇచ్చేది లేదు, అదేవిధంగా ఎక్స్ట్రా షోలకి పర్మిషన్ ఇచ్చేది లేదని చెప్పి నిండు సభలో ఎవరికైతే శాసనసభ్యులకి అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది కాబట్టి ఆ దేవాలయంలో ఒక ప్రమాణం లాగా చేసి చెప్పాడు. చెప్పిన తర్వాత జరిగిన సంఘటనలు, ఆ తర్వాత దిల్ రాజు అంతకుముందు ఎవరినైతే బన్నీని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు, అదేవిధంగా బన్నీని జైల్లో పెట్టినప్పుడు జైలు దగ్గరికి వచ్చాడు, ఆ తర్వాత నుంచి కనిపించలేదు, ఆయన అమెరికాకి వెళ్ళాడు అని చెప్పి చెప్తున్నాడు. అదేదో సినిమా గేమ్ చేంజర్ సినిమా అడ్వర్టైజ్మెంట్లో భాగంగా అక్కడికి వెళ్ళాడు అని చెప్పారు. చెప్పినప్పుడు నిన్న సీఎం గారిని కలవడం జరిగింది. ఆయన సీఎం గారు ఈ బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పాడు, నేను చూసుకుంటున్నానని చెప్పి, అదేవిధంగా ఆ పిల్ల ఎవరైతే ఆ బాబు హాస్పిటల్లో ఉన్న బాబుకి 1.5 కోటి చెక్కు అది ఇది ఇవ్వడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది కథ. అంత 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 కథ అయిపోయిన తర్వాత ఇప్పుడు సినిమా వాళ్ళందరినీ తీసుకొని నేను రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాడు. సినిమా వాళ్ళందరినీ తీసుకొని అంత అర్జెంటుగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇది ప్రస్తుతం ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరు సినిమాని ప్రేమించేవాళ్ళు, ప్రేక్షకులైతేమి, అదేవిధంగా జనాలైతేమి, ఓట్లేసే జనాలైతేమి అందరూ కూడా ఇది ఒక కుట్రకోణంలో ఉంది వ్యవహారం అని నిన్న ఆమె ఆ బాబు తండ్రి మాట్లాడడం, మేము కేసు వాపస్ తీసుకుంటామని అనడం, అదనడం ఇదనడం, ఇంత స్పీడ్గా ఈ యాక్టివిటీ ఎలా జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉండిందనమాట. అంతా బాగానే ఉంది. దీంట్లో భాగంగా ఏంటంటే దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఆ చైర్మన్గా ఉంటూ ఆయన రేపు 3 సినిమాలు ఉన్నాయి. ఒకటి గేమ్ చేంజర్ అని ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, ఇంకొకటి డిస్ట్రిబ్యూషన్ సినిమా బాలకృష్ణ గారి సినిమా. 3 సినిమాలు రిలీజ్ నేపథ్యంలో తెలంగాణ వచ్చి ఈ కలెక్షన్లకు ఒక హబ్బు లాంటిది కాబట్టి, తెలంగాణ ఎక్కువగా మల్టీప్లెక్స్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదో రేట్లు తగ్గిస్తే తనకు నష్టం వస్తుందని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేద్దాము సినిమా వాళ్ళందరినీ తీసుకొని పోయి అని చెప్పి ఒక ఉద్దేశంతో తీసుకుపోవడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి దాన్ని, ఎందుకంటే ముఖ్యమంత్రి సామాన్య పరిస్థితి నుంచి ప్రజా సమస్యల గురించి మొత్తం తెలిసిన వ్యక్తి కాబట్టి వారి ధర్మంగా వాళ్ళు పోంగానే మొట్టమొదటి చెప్పింది సినిమా టిక్కెట్ల రేట్ల విషయం, అదేవిధంగా ఎక్స్ట్రా షోల విషయం కాకుండా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ ఏ రకంగా అభివృద్ధి చెయ్యాలా అనే దానిపైన మీరు సలహాలు ఇవ్వండి. అదేవిధంగా హాలీవుడ్ స్థాయికి సినిమాలు నిర్మించుకునేదానికి హైదరాబాద్ని, ఈ తెలంగాణని ఒక హబ్ లాగా ఎలా చెయ్యాలా అనే దాని మీద ప్రభుత్వం ముందుంటుంది ఏ రకంగా కూడా. అదేవిధంగా కొన్ని సామాజిక దృక్పథంతో ఉన్నాయి, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళ మీద సినిమాలు తీసేదానికోసం కూడా చెప్పడం జరిగింది. ఆయన వర్షం చెప్పాడు, రేట్లు అనేది పెంచడం లేదన్నారు. ఇక్కడ రేట్లు అనేది పెంచడం లేదు అనే తలకి సినిమా ఇండస్ట్రీ చాలా దిగారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అనుకుంటే వారు అనుకొని వచ్చింది ఒకటి. ఇక్కడ ఏంటంటే ఈరోజు అందరూ కూడా ఎవరైతే చలనచిత్ర పరిశ్రమలో మేమే మహారాజుల్లాగా మేమే ఇదిలాగా బిహేవ్ అవుతున్న అందరూ వాళ్ళే వచ్చారే కానీ వాళ్ళనే తీసుకొని దిల్ రాజు
ఆయన ఏదో ఎఫ్డీసీ చైర్మన్ అంటే ఈ దేశానికి ఒక అధ్యక్షుడు అయిపోయినట్టు, ఆ పరిస్థితుల్లో ఉన్నట్టు వేరే వాళ్ళు ఎవరు కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అన్న పరిస్థితిని మర్చిపోయి, అవన్నీ మర్చిపోయి మేము ఎప్పుడు కూడా చిన్న నిర్మాతల తరపు నుంచి ఎప్పుడు కూడా పోరాటం చేస్తుంటాము. మేము చిన్న నిర్మాతనము. సినిమా ఫీల్డ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఓన్లీ ధనిక వర్గమే కాదు కదా. ధనిక వర్గం అంటే ఎవరు? దిల్ రాజు, సురేష్ బాబు వీళ్ళందరూ ధనిక వర్గం. వాళ్ళే థియేటర్ లీజులు ఉంటాయి, వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి, వాళ్ళకే అన్నీ ఉంటాయి. ఉన్న వాళ్ళందరినీ తీసుకోబోయి ఇక్కడ ఉన్న సమస్యలు ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళు ఎవరంటే చిన్న నిర్మాతలు. మేము పెట్టుబడి పెడతాం సినిమాలకి. అదేవిధంగా గతంలో ప్రభుత్వాలన్నీ కూడా డబ్బులు ఇంతకుముందు ఈ తెలంగాణ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషను చిన్న నిర్మాతలకి లోన్ల రూపంలో ఇచ్చేది. అదేవిధంగా థియేటర్లు కట్టుకుంటుంటే కూడా డబ్బులు ఇచ్చేది. ఈ రకంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట చిన్న సినిమాలకి చేయూతనిచ్చేదానికి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే వాళ్ళకి వాటి ద్వారా సినిమాలు తీస్తే మేము చేయూతనిస్తాము అని అన్నాడు. ఇవన్నీ మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయము వాళ్ళకి అవసరం లేదు. బలగం సినిమా అంటారా, ఆ వేణు అనే అతను తీస్తే దాంట్లో ఆయన అన్కంప్లీట్గా తీయలేకపోయిన పరిస్థితుల్లో దాన్ని కంప్లీట్ చేశారు అంతవరకే. కానీ అదేదో తీశారు, అది మామూలుగా చెప్తే ఎవరు తీరు. కాబట్టి నేనేం చెప్తానంటే చిత్ర పరిశ్రమ ఈరోజు వాళ్ళంతా మేము అనుకుంటే ఏదైనా జరుగుతుంది అనుకున్న విధానానికి రేవంత్ రెడ్డి గారు స్వస్తి పలికిచ్చారని చెప్పవచ్చు. ఎలాగ చెప్పవచ్చు అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ముందు కాళ్ళకి బంధం వేసి మీకు ఏది కావాలన్నా చేస్తాను కానీ ఆ ఒక్కటి అడగబాకండి అని చెప్పారు. మేము కూడా చిన్న నిర్మాతలను ఈ యొక్క నిర్ణయానికి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పెద్దవాళ్ళు పెద్ద పెద్ద కార్లల్లో వెళ్ళి ఎక్కడ అంటే సినిమా వాళ్ళని చూడంగానే కొంత ఇది ఉంటుంది కాబట్టి గ్లామర్ అనేది పనిచేస్తుంది కాబట్టి హీరోలు కూడా ఉన్నారు వాళ్ళతో. ఆ వాళ్ళని చూసి ఏదో అయిపోతారేమో అనుకున్నాం. కానీ ఇచ్చిన మాట ప్రకారం, అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం నిలబెట్టి ఈరోజు కాంగ్రెస్కి ఒక జీవం తీసుకొచ్చాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఏమాత్రంగా దీంట్లో తప్పుడు నిర్ణయం కానీ జరుగుంటే మాత్రం ప్రజలు దీని గురించి, ప్రేక్షకులైతేమి ఎవరైతేమి ప్రజలు దీని గురించి మాట్లాడుకునేవాళ్ళు. వన్స్ అగైన్ రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదటి నుంచి ఇది అసెంబ్లీలో మాట్లాడినప్పటి నుంచి మా మద్దతు అనేది పలుకుతున్నాము. మేము కూడా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని చిన్న నిర్మాతలు ఎదుర్కొనే సమస్యలన్నింటినీ ఎక్స్ట్రా ఒక షో ఇప్పుడు 4 షోలు వేస్తారు. ఒక చిన్న సినిమా కోసం ఒక షో ఎక్స్ట్రా అయితేమి, ఇక ఇతరత్ర ఈ ఇక్కడ తీస్తే సబ్సిడీలు ఇచ్చే స్కీమ్స్ అయితేమి ఇతరత్ర వాటిలన్నింటినీ ప్రవేశపెడితే ఎప్పుడు కూడా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా. ఒక్కొక్క పెద్ద సినిమాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీస్తారు. కానీ అవి ఎన్ని రిలీజ్ అవుతున్నాయి, చిన్న సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నాయి? చిన్న సినిమాల శాతమే ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఎక్కువ మందికి పని కల్పించేది చిన్న నిర్మాతే కానీ పెద్ద నిర్మాత కాదు అని చెప్పి 100% చెప్పవచ్చు. వాళ్ళు 3 సంవత్సరాలు తీస్తారు. 3 సంవత్సరాలు రన్నింగ్ ఉంటుందే కానీ నెంబర్ ఆఫ్ డేస్ ఒక 200 డేస్ తీస్తారు. మేము 50 రోజులు ఒక సినిమా లెక్కన తీస్తే 100 సినిమాలకి మేము ఎన్ని తీస్తామో అనేది ఆలోచించుకోవచ్చు. వాళ్ళ వల్ల పరిశ్రమకు వచ్చింది ఏమి లేదు, అటు ఎగ్జిబిటర్లకు కూడా ఏ విధమైన లాభం లేదు. ఎందుకు లాభం లేదంటే ఎగ్జిబిటర్లకు వచ్చేది రెంట్ మాత్రమే చెల్లిస్తారు వీళ్ళు. ఈ 800 రూపాయల టికెట్ అమ్ముకున్నా, సమోసా 100 రూపాయలు అమ్ముకున్నా, ఏది అమ్ముకున్నా కూడా ఆ బెనిఫిట్ ఏ మాత్రం కూడా ఎవరికి రాదు. కాబట్టి ఏంటంటే ఇదంతా లీజింగ్ సిస్టమ్. ఇదంతా ఒక గతంలో ఇది ఒక చైన్ అన్నమాట. ఈ చైన్లో వేరే వాళ్ళు కలగజేసుకోకుండా ఈ పోస్ట్ని చేజిక్కించుకొని నేనే దీనికి మహారాజుని, ఈ చలనచిత్ర పరిశ్రమలో మనం చెప్పిందే జరగాల అనే ఒక ఉద్దేశం ఉన్న దిల్ రాజుకి కరెక్ట్గా ఇలాంటి వాతావరణం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా స్వాగతిస్తున్నాం. అటు తెలంగాణ అయితే మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా వాళ్ళకి రేట్లు ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలనే దాని మీద ఆలోచించాల్సినంత అవసరం ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. సినిమా వాళ్ళకి రేట్లు ఎందుకు ఎక్కువ ఇవ్వాలా? ఒకవేళ ఇవ్వాలనుకుంటే 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు. కానీ మీరు ఈ విధంగా 800 900 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. దాన్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో 2000కి 3000కి అమ్ముతున్నారు. కాబట్టి ఏంటంటే
ఇది రేవతి మరణితో కదిలిన ఒక ఒక ఇదేం చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తారని వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అక్కడ కూడా పోతాము. రేవంత్ రెడ్డి గారిని కూడా త్వరలో కలిసి చిన్న నిర్మాతలు ఎదుర్కొనే ప్రతి సమస్యని వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేసిన విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి నేను తెలియజేస్తాను. సరే, మరి మీటింగ్లో చిరంజీవి గారు అలాగ కొంతమంది ప్రముఖులు అటెండ్ అవ్వలేదు. దానికి రీజన్ ఏమై ఉంటుంది? చిరంజీవి గారు పని జరగదు అనేది ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ఒక పార్లమెంటేరియన్గా ఉన్నాడు, ఆయన కూడా ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు, శాసనసభలో ఉన్నాడు. నిండు శాసనసభలో ఒక ముఖ్యమంత్రి నోరు తెరిచి ఈ ఎక్స్ట్రా రేట్లు అనేవి ఇవ్వడం జరగదు అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు వచ్చి పెద్దరికం ఎందుకు పోగొట్టుకుంటారు? అక్కడికి వచ్చినా చిరంజీవి గారితో అయినా జరిగేది ఇదే, ఎవరు వచ్చినా కూడా జరిగేది ఇదే. ఎందుకు? వన్స్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోయినాడు, ఇంకా చిరంజీవి వచ్చినా జరగదు, ఇంక ఎవరు వచ్చినా జరగదు. అది ఎప్పుడు జరుగుతుందో అనేది తర్వాత మనం రాబోయే రోజుల్లో చూడబోతాం. అది ఎప్పుడు జరుగుతుంది, ఏ రకంగా జరగబోతుంది అనేదాన్ని మనం ఎప్పుడుకో చూస్తాం, చూడం. ఆయన ఏం చెప్పాడు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వీళ్ళకి రేట్లు ఇచ్చేది లేదు సినిమా వాళ్ళకి, ఇదే లాస్ట్. ఎందుకు ఏం జరిగిందని అల్లు అర్జున్ ఇంటికి పోయారు అని చెప్పి అందరూ పరామర్శించేదానికి పోయారు అన్నాడు. ఈరోజు ఛాలెంజ్గా అందరినీ తన దగ్గరికి తెప్పించాడు. ఎవరైతే అల్లు అర్జున్ ఇంటికి పోయారో ఆ రోజు వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రిని కలిసిన వాళ్ళల్లో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇదేంటంటే ప్రభుత్వం అనేది చాలా గొప్పది. ప్రభుత్వాన్ని ఎదిరించి మీరేం చేయలేరు. ఎంత సూపర్ స్టార్ అయినా ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఏ రాష్ట్రంలో అంటే ఏం చేయలేరు. అక్కడ జయలలిత విజయ్ సినిమా రిలీజ్ కాకుండా ఆపింది, కమల్ హాసన్ సినిమా రిలీజ్ ఆపకుండా. అట్లాంటి చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగా ఉండదు అని అంటే సినిమా ఆపేయచ్చు. అసలు పుష్ప రెండో రోజే సినిమా ఆపే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. ఒక ఆమె చచ్చిపోయింది, ఒక ఇది ఉంది కాబట్టి. అలాంటి చర్యలు చేపట్టకుండా వీళ్ళు గ్యారంటీ కూడా ఇవ్వలేకపోయారు. మీరు గ్యారంటీ ఇస్తారా? ఏదైనా జరిగితే ఈ గిౌన్సర్లు ఏమన్నా కొట్టడం జరిగితే అంటే వీళ్ళు గ్యారంటీ కూడా ఇవ్వలేకపోయారు. కాబట్టి అది ఆ ఊసు కూడా లేదు. ఇంకా ఈ ఈవెంట్లు జరిగేదానికి అయ్యి దానికంత ఆస్కారం లేదు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అంటే మళ్ళీ ఎలాంటిది ఏమన్నా రిపీట్ అయితే బౌన్సర్లపై యాక్షన్ తీసుకుంటాము అని చెప్పినట్లు వినిపిస్తుంది. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? బౌన్సర్ల వ్యవస్థనే రద్దు చేస్తున్నామని చెప్పి మన సిపి గారు చెప్పారు. యాజ్ ఏ పోలీస్ హెడ్గా ఆయన చెప్పాడు. బౌన్సర్లు అనేవాళ్ళు ఉండరు, సెక్యూరిటీ గార్డులుగా ఉంటారు, బాడీ గార్డులుగా ఉంటారు. కానీ బౌన్సర్ అంటే ఏంటి? కొట్టేవాడని. బౌన్సర్లు అనేవాళ్ళు ఉండరు. వీళ్ళు కావాలని చెప్పి పని బట్టలేని జిమ్ముల్లో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి సినిమా వాళ్ళు బ్లూ కలర్ డ్రెస్సులు వేసి రోజుకు వాళ్ళకి 2000 3000 ఇచ్చి ఎక్కడ పట్టినా ఇదే హడావిడి. ఏముండదు. వీళ్ళు ఊరికనే ఆయన వస్తున్నాడంటే పెద్ద అంటే వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ లీడ్ తీసుకోవడం అనమాట. వాళ్ళకు వాళ్ళు మేము గొప్పవాళ్ళము అని తెలియపరిచేసేస్తే 10 మందిని తోసేయడము, చేయడం ఈ షూటింగ్లో కూడా జరుగుతుంటాయి. ఇదే విధంగా బిహేవ్ చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే బౌన్సింగ్ వ్యవస్థ ఇంకా పబ్లిక్ ఈవెంట్లు జరగవు. ఇంకా ఖచ్చితంగా పబ్లిక్ ఈవెంట్లు జరగవు. ఏదైనా ఉంటే ఏదైనా హోటల్స్లో వాటిలో ఇట్లాంటివి జరగాల్సిందే. కానీ పబ్లిక్లోకి వచ్చి ఈవెంట్లు అది ఇది రావడము, సినిమాలు రిలీజ్ అప్పుడు ఎగేసుకొని రావడం. ఇంతకుముందు లైట్లు ఆర్పితే వచ్చేవాళ్ళు హీరో, లైట్లు ఎండ్లో లైట్లు వేస్తారు, క్లైమాక్స్ వస్తుంది అని అన్నప్పుడు లేచిపోయేవాళ్ళు. అదే ఇది కరెక్ట్ విధానం. ఇప్పుడు ఇంకా రారు సినిమాకి. ఈ రకంగా రేవతి అయితేమి, ఆ అబ్బాయి అయితేమి ఇట్లాంటి కుటుంబాలంతా ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సినంత అవసరం ఉంది. మీటింగ్లో అల్లు అర్జున్ గారి ఇష్యూ గురించి ఏమైనా మాట్లాడారా? అంటే అల్లు అరవింద్ గారు కూడా ఈ మీటింగ్కి వచ్చారు కదా. అల్లు అర్జున్ ఇష్యూ గురించి అండ్ అక్కడ మీటింగ్ గురించి, ఆయన మధ్యలో జరుగుతున్న కేసు గురించి ఏమైనా మాట్లాడారా? అమ్మా, నేను మీటింగ్కి వెళ్ళలేదు. మేము వచ్చి చిన్న నిర్మాతల తరపున రిప్రజెంటేటివ్స్గా ఒక 20 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. మేము సపరేట్గా పోతాం ముఖ్యమంత్రి దగ్గరికి చిన్న నిర్మాతల తరపున. నాకు తెలిసినంతవరకు అల్లు అర్జున్ సబ్జెక్టే అక్కడ రాలేదు. అల్లు అర్జున్ గురించి మాటలు, ఏ విధమైన మాటలు ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర వీళ్ళు కానీ పోయిన వాళ్ళు కానీ మాట్లాడలేదు. ఎంతసేపు ఏంటంటే సినిమా ఫీల్డ్ గురించి అరవింద్ 2-3 మాటలు మాట్లాడడం జరిగింది. అదేంటంటే చలనచిత్ర పరిశ్రమని
అయితే ఇది దీన్ని చలనచిత్ర పరిశ్రమని బొంబాయిలో అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఇక్కడికే వచ్చి షూటింగ్లు చేసుకునే దానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అని చెప్తున్నారు. మామూలుగా వాళ్ళు ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో బాంబే వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు హాలీవుడ్ స్థాయిలో ఉన్న వ్యవస్థని ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. చేసినప్పుడు అందరూ వస్తారు, హాలీవుడ్ కూడా రావచ్చు కదా ఇక్కడ, ఎందుకంటే క్లైమేట్ కండిషన్ బాగుంటుంది కదా. కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి చలనచిత్ర పరిశ్రమ పోదా అంటే ఇక్కడంతా కూడా ఆల్రెడీ వచ్చి ఈ గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు అవన్నీ తీసుకొని ఇక్కడ ఎంజాయ్ చేశారు. కాబట్టి అదేవిధంగా ఆంధ్రాకి పోయి అక్కడ కూడా స్థలాలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. వీళ్ళందరూ అక్కడ పోయి స్థలాలు అడుగుతారు, ఈ స్థలాలు రేట్లు పెరిగిపోయినాయి కదా, ఇక్కడ ఇట్లే ఉంటాయి, అక్కడికి కూడా పోయేదాన్ని ప్రయత్నిస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చూచి అడుగులు వేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. మనం ఏదో ఈ సినిమా వాళ్ళకి ఏదో చేసేయాలంటే అది సినిమా వాళ్ళు స్థాపించిన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ, అలా కాకుండా జనాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు చేసిన తప్పులు గుర్తుపెట్టుకోకుండా ప్రజలే మనకు ముఖ్యం. రామారావు గారు చెప్పింది కూడా అదే, ప్రజలే దేవుళ్ళు అని చెప్పాడు కదా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ కూడా రేట్లు పెంచే విధానం, ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా రేట్లు పెంచకూడదు. అప్పుడే చలనచిత్ర పరిశ్రమలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గి సినిమాలు తొందరగా తీసి థియేటర్లన్నీ కూడా కలకల్లాడుతుంటాయి. అందరూ కూడా స్వేచ్ఛగా బతికేదానికోసం ఒక కారణం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ సెలబ్రిటీస్ అందరికీ కూడా కొన్ని డ్రగ్స్ గురించి అవేర్నెస్ కానీ అండ్ టెంపుల్ టూరిజం ఇలాంటి వాటి అన్నిటి గురించి మీరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పారు. కానీ చెప్పడం అనేది ఆర్డర్లా ఉందా, రిక్వెస్ట్లా అనిపించిందా? అది బాధ్యతలాగా చెప్పాడు అతను, ఆర్డర్లాగా చెప్పాల. మీ బాధ్యత, సమాజం పట్ల మీకున్న అంకిత భావాన్ని చూపించండి అని చెప్పాడు. అంటే ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటే ఏ రకంగా అవుతుంది, సినిమా వాళ్ళకి గ్లామర్ ఉంటుంది కాబట్టి అవేర్నెస్ క్యాంపెయిన్ అంటారు దాన్ని. ఆ అవేర్నెస్ కోసమే వాళ్ళ గురించి చెప్పారే కానీ దేవాలయాలు అంటే ఏముంది, దేవాలయాల గురించి ఎవరైనా చెప్పచ్చు కదా, దానికేముంది. దేవాలయాల గురించి చెప్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఆశీర్వదిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవాలయాల గురించి చెప్పడంలో తప్పు లేదు. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయి. కాబట్టి ఏంటంటే ఈరోజు జరిగిన మీటింగ్ వల్ల మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పవచ్చు. బయట టాక్ ఏమని వినిపిస్తుందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు అని అనిపిస్తుంది. దానికి మీరేమంటారు? అంత సీన్ లేదమ్మా, వీళ్ళ మీద టార్గెట్ చేయాల్సినంత పని అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే చెప్పమంటారా, ఇది ఒక చిన్న ఇండస్ట్రీ, ఇది ఒక చిన్నది, ఇది ఎంట్లో దీనివల్ల వచ్చే లాభం చాలా తక్కువ ఉంటుంది. జిఎస్టీలో ఏదో 9%, 18లో 9 అట్లా వస్తుంది. వీళ్ళందరి వల్ల ఒక సంవత్సరానికి ఒక ట్యాక్సుల రూపంలో ఈ స్టేట్కి వచ్చేది 100 కోట్లు ఎంత ఉండబోద్ది. ఇది కాదు, ఐటీ ఇండస్ట్రీ ఇతరత్ర వాటి వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. కాబట్టి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఐటీ వాటి వల్ల ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా ఫీల్ అయ్యాల్సిందే. కానీ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వీళ్ళని తొక్కి పైకి రావాలని అనుకుంటాడు? ఏం లేదు, అంత సినిమా లేదమ్మా. ఈరోజు వాళ్ళనేం పెద్ద పట్టించుకొని సార్ నేను పెద్ద మీ అభిమానిని, మా గతంలో ముఖ్యమంత్రులు కొంతమంది చెప్పున్నారు, ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు కలిసిన రోజుల్లో ముఖ్యమంత్రులు మీ అభిమానులని చెప్పున్నారండి. ఈరోజు చెప్పలేదు కదా అతను. ఆయన అభిమాని నటుడు కృష్ణ అని చెప్పేసాడు ఎప్పుడో. కృష్ణ గారు లేరు కాబట్టి ఇంకా అయిపోయింది, అది అయిపోయింది. అతను నటుడు కంటే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టు, ఇది ముందుకెళ్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఆయన తీసుకున్న డెసిషన్ మీద మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో పర్సనే కదా మీరు కూడా. మరి బెనిఫిట్ షోలు అండ్ ఇతర అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం వల్ల, రేట్లు అన్నీ క్యాన్సిల్ చేయడం వల్ల మీరు యాజ్ ఇండస్ట్రీ పర్సన్గా మీకు లాస్ అవ్వదా? మేము ఈ విత్ ఇన్ ద బడ్జెట్ సినిమాలే తీస్తామండి. మేము తీసే సినిమాలకి మాకు సరి సమానంగా నష్టాలు ఎక్కువ వచ్చే సినిమాలు, 100 కోట్ల సినిమాలు, 1000 కోట్ల సినిమాలు అలా తీయమండి. మేము తీయం కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. మాకు కథ బాగుంటే సక్సెస్ అయిపోద్ది సినిమా. కథ బాగుంటే కోటితో తీసిన సినిమా కూడా సక్సెస్ అయిపోద్ది. అది 10 కోట్లు రావచ్చు, 20 కోట్లు రావచ్చు. మాకేం ప్యాన్ ఇండియా సినిమాలు తీయాలా, ఊరంతా సినిమాలు ఆడుతున్నాయని చెప్తున్నారు కదా మీరే. అప్పుడు ఎందుకు ఇక్కడ రేట్లు పెంచుకోవడం? మీరు
ఊరంతా మా సినిమాలు ఆడుతున్నాం, మేము పెద్ద పాన్ ఇండియా స్టార్లు అని చెప్పేటప్పుడు మీరెందుకు ఇక్కడ రేట్ల గురించి హడావిడిగా సీఎంను కలవడం, సీఎంను కలిసేదానికి ఏం ఏ ఏ కాజుకు కలిచారో చెప్పండి మీరు. రేట్లు పెంచుకునేదానికి తప్పితే ఇంకా మిగతా ఏ కాజు ఏ వ్యవహారం గురించి కలవాల్సి వచ్చింది? అందుకే కలిచారు. పండక్కి సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి కలిచారు. వాళ్ళ ఎజెండా అది. ఆ ఎజెండా సక్సెస్ కాలేదు అంతే. ఇంక ఏముంటుంది? మిగతా ఎవరి సినిమాలు లేవు. ఉన్న సినిమాలు రిలీజ్ సినిమాలు ఉండేది నాగవంశీ అనే అతనిది ఒక సినిమా, అదేవిధంగా దిల్ రాజు 2 సినిమాలు. ఏమో అయిపోయింది. ఈరోజు చెప్పేశాడు, ఇంకా లేదు, ఇంకా బిజీగా ఉంటాడు కదా, ఇప్పుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా దాని గురించి మర్చిపోండి. ఇక్కడ రేట్లు పెంచేది ఆ వ్యవహారం అంతా లేదనమాట. వాళ్ళు సేమ్ డెసిషన్ మరి ముందే తీసుకోవచ్చు కదా, ఇప్పుడేదో తీసుకున్నారు? ముందు నుంచి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి రేట్లు పెంచకుండా బెనిఫిట్ షోలు అనేవి పక్కన పెడితే ఈ ఇన్సిడెంట్ వల్ల అయ్యింది కాబట్టి ఓకే. సినిమా రేటింగ్ అంటే టికెట్స్ రేట్లు అనేవి ముందే ఆపేయాలి కదా, ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఆ డెసిషన్ తీసుకుంటే ముందే తీసుకోవాలి కదా. సినిమా పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇదొక ఇన్స్టిట్యూషన్. అది ఎట్ట జరిగిపోతుందంటే, మనం ఒక లెటర్ ఇస్తాం, అయ్యా మేము అనుకోకుండా మేము తెలుగు సినిమా తీసాము, ఖర్చులు ఎక్కువైపోయినాయి, మాకు కొంచెం రేట్లు ఎన్హాన్సింగ్ కోసం, అదేవిధంగా షోల కోసం పర్మిషన్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్, అది రొటీన్ ప్రాసెస్లో జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే ఇది అబ్నార్మల్గా పెంచారు. ఆ దేవరా సినిమాకి అంత లేదు రేట్లు పెంచిన వ్యవహారం. దానికి 450 అంత బెనిఫిట్ షోకి ఇచ్చారు. తర్వాత షోలకు కూడా ఇవ్వలేదు. మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్స్ వాటిల్లో డిఫరెన్స్ చాలా తక్కువే ఉంది దేవరా సినిమాకి. ఈ సినిమాకి పర్టికులర్గా 800 రూపాయలు ఇస్తే వాళ్ళు థియేటర్ వాళ్ళు 1100 రూపాయలకి అమ్మారనమాట. అంటే పాప్కార్న్ అండ్ ఎవ్రీథింగ్ ప్యాకేజ్ లాగా అమ్ముతారనమాట. అంటే 800 ప్లస్ జిఎస్టీ, అంటే 940 తీసుకోవాల్సి ఉంటే 1100 తీసుకొని అమ్మారు. అలా జరిగిందనమాట. దాన్ని అంతా అయిపోయిందనమాట. ఇదంతా ఏంటంటే ఇదొక చైన్ అమ్మ. ఇదంతా ఏంటంటే ఇది దీని మీద సమగ్రమైన దర్యాప్తు కూడా జరగాల అసలు. వీళ్ళు 800 రూపాయలు తీసుకుంటున్నారు, షో ఫుల్ అయిపోయిందని చెప్తున్నారు. ఇది కిట్ పోకో ఏమైనా జరుగుతుంది అంటే ఏంటి? కిట్ పోకో అంటే ఏంటంటే బ్లాక్ మనీని వైట్ చేసేదానికి ఇలా రేట్లు పెంచుకుంటున్నారా అనే అనుమానం కూడా ఉంది అనమాట. ఎక్కడ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, అంతవరకు చెప్పవచ్చు.